కల్వకుంట్ల తారక రామారావు గారు వారి యొక్క దుహంకారాన్ని అహంకారాన్ని మళ్ళీ బయటపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో భారత్ సమ్మిట్ కానివ్వండి, మిస్ వరల్డ్ పోటీలు కానివ్వండి అవుతూ ఉంటే తెలంగాణ సాంప్రదాయబద్ధంగా, మహిళా సాంప్రదాయబద్ధంగా, హిందూ సాంప్రదాయబద్ధంగా కట్టు బొట్టుని అలంకరించి వారు రామప్ప దేవాలయానికి వరంగల్కి వెళ్తే అక్కడ కూడా చిన్నపాటి చిల్లర వ్యవహారాలు చేసుకుంటున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక మానుకోండి. విదేశీ మహిళలు కూడా హిందూ సాంప్రదాయబద్ధంగా వారి యొక్క పాదాలను వారే కడుక్కుంటే ఏదో ఒక వ్యవహారం తీసుకొచ్చి ఏదో ఒక వ్యవస్థ చేసేసి ఏదో చిన్న వీడియో రావడం వల్ల దానివల్ల శునకానందాన్ని పొందే మీలాంటి అహంకార నాయకుడిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు, మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని కాలాలు? ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడే ముందు మీ కింద ఉండే చెంచాగాన్లకు బృందానికి చెప్పండి. మంచి ఏదో చెడేదో తెలియకుండా ఇష్టం వచ్చిన వీడియోలు తీసేసి పెడతా ఉన్నారు. దీని ద్వారా మీరు కాదు, మీ పార్టీ యొక్క స్థితిగతి కూడా తెలుస్తుంది ఏ విధంగా ఉన్నారని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 3వ తేదీన మీ యొక్క స్థితిని, మీ యొక్క గతిని, మీ యొక్క మతిని పోగొట్టిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారి యొక్క స్థాయి గురించి మాట్లాడే స్థాయి మీది కానే కాదు. ఎన్నిసార్లు ఈ అహంకారంగా మాట్లాడుతుంటే మీరు అనుకుంటువచ్చు మేము మాట్లాడింది పెద్ద మంచిది అనుకుంటున్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీలాంటి చిల్లర మాట్లాడే నాయకుని గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసిన నాయకుని గమనిస్తూ ఉన్నారు. మీలాంటి వారికి తగు సమయంలో తగు బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉంది. నీ అహంకారాన్ని మానుకో కేటీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రథమంగా భారతదేశ స్థాయిలో తీసుకోవాలని చెప్పి ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణ పద్ధతిలో పనిచేస్తూ ఉంటే మీలాంటి చిల్లర రాజకీయ నాయకులు చిల్లర వ్యవహారాలు చేస్తుంటే ఆయనకు కానీ ఆయన ఇంటికను కూడా మీరు తాకలేరు. చిల్లరగా మాట్లాడుతున్నారా? ఎంత మాట్లాడుతుంటే మేము మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాము, మేము మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాము, కానీ తట్టుకోలేరు మా భాషని మీరు. కాబట్టి మీరు మాట్లాడే ముందు మీ నోరు అదుపులో, మాటని పొదుపులో పెట్టుకోండి.